ఏపీలో 20 సముద్ర తీర ప్రాంతాల్లో చమురు మరియు గ్యాస్ బావుల తవ్వకానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం వేదాంత సంస్థకు నిరభ్యంతర పత్రాన్ని జారీ చేసింది. అయితే ఈ మేరకు ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో కొన్ని కండిషన్లు పెట్టింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఈ ఎన్ఓసీని నీటిపారుదల విభాగం నుంచి మాత్రమే జారీ చేశామని, ఇది పూర్తిగా తాత్కాలికమని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. వేదాంత లిమిటెడ్ సంస్థలోని కెయిన్ ఆయిల్ అండ్ గ్యాస్ డివిజన్ ఈ డ్రిల్లింగ్ చేపడుతుంది. ఈ 20 అన్షోర్ బావులను కృష్ణా జిల్లాలో తవ్వుతారు. డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్ పాలసీ 2018 ప్రకారం అన్షోర్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్ అభివృద్ధి పనిని ప్రభుత్వం తమ సంస్థకు అప్పగించినట్లు వేదాంత లిమిటెడ్ ఒక లేఖలో పేర్కొందని జీవో వెల్లడించింది. అన్షోర్ ఆయిల్ అండ్ గ్యాస్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ కోసం వివిధ గ్రామాల పరిధుల్లోకి వచ్చే బ్లాకుల్లోని 35 ప్రదేశాల్లో బావుల తవ్వకానికి ఏపీ జలవనరుల శాఖ నుంచి నిరభ్యంతర పత్రం మంజూరు చేయాలని వేదాంత లిమిటెడ్ కోరింది. ప్రతిపాదిత బ్లాక్ మధ్యలో నుంచి బందర్ కాలువ వెళుతున్నందున ప్రభుత్వ అనుమతి కోసం విజ్ఞప్తి చేసింది. దీంతో ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తరువాత నిబంధనలు, షరతులకు లోబడి పైన పేర్కొన్న ప్రదేశాల్లో 20 బావుల తవ్వకానికి ప్రభుత్వం ముంబైలోని మెస్సర్స్ వేదాంత లిమిటెడ్ కి ఎన్ఓసీ జారీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. విజయవాడలోని జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ తో పాటు కృష్ణా డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్, కృష్ణా జిల్లా కలెక్టర్ అవసరమైన చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. నిబంధనల ప్రకారం కార్యకలాపాలను ప్రారంభించే ముందు దరఖాస్తుదారులు సంబంధిత విభాగాల నుంచి అవసరమైన అన్ని అనుమతులను పొందాల్సి ఉంటుంది. బందర్ కెనాల్, కేడిఎస్ కెనాల్ నెట్వర్క్, డ్రైనేజీ నెట్వర్క్, చెరువులు, జలాశయాలు లేదా మరి ఏ ఇతర ఉపరితల జలవనరుల నుంచి కాలువల నుండి నీటిని తీసుకోకూడదని షరతు విధించింది. కెయిన్ ఆయిల్ అండ్ గ్యాస్ దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ చమురు, గ్యాస్ అన్వేషణ ఉత్పత్తి సంస్థ. ఇది దేశీయ ముడి చమురు ఉత్పత్తిలో దాదాపు 1/4 వంతు వాటా కలిగి ఉంది. ఈ షేర్ను 50% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.